భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్. ప్రొప్రైటర్ ఇమ్మడి బాల భాస్కర్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వరల్డ్. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్, అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఏపీలో అధికారులతో పాటు వైసీపీ నాయకులు సైతం ఆటల బాట పట్టారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 47 రోజుల పాటు ఊరూరా పండగ వాతావరణంలో జరుగుతుందన్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ ను సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఇతర వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. స్థానిక ఎంబీ సోషల్ క్లబ్లో టౌన్ హాల్లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో షటిల్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు షటిల్ బ్యాట్స్ ను చైర్పర్సన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ నాగలక్ష్మి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా క్రీడలపై ఆసక్తి చూపాలన్నారు. క్రీడలతో శారీరక ఆరోగ్యంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. ఏదైనా సాధించాలంటే ఆరోగ్యం తప్పనిసరి అని, సంపూర్ణ ఆరోగ్యం క్రీడలతో దరిచేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైసీపీ పట్టణాధ్యక్షులు చిటికెల అచ్యుతారామయ్య, వైస్ చైర్మన్ ముప్పిడి అంజీ, వైసీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, కమిషనర్ భవానీ ప్రసాద్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆడదా ఆంధ్ర అనేది మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఎలాంటి ప్రోగ్రాం ఎవరికి తట్టలేదు, మన జగన్మోహన్ రెడ్డి గారు తట్టింది. ఇలాంటి ఆడి మంచి విద్యావంతులు అయ్యి మంచి గెలిచి ప్రైజులు తీసుకోవాలని మళ్ళీ మన ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ మనం అందరం కూడాను ఇలాంటి సంక్షేమ పథకాలు మళ్ళీ మనకు రావాలంటే మళ్ళీ మన జగన్ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం, మానసిక పరిపక్వత ఉండాలి. గేమ్స్ ఆడడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దూరత్వం కూడా పెరుగుతుంది. దాన్ని గుర్తించి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మనం గేమ్స్ అనేవి పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క గవర్నమెంట్ కూడా గేమ్స్ గుర్తించడం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ బైస్ ఈ రోజు ఇక్కడ 136 టీమ్స్ వచ్చాయండి. ఇవన్నీ బైస్ వేసి గెలిచిన తర్వాత కొంతమందిని జిల్లాకు పంపుతాం, జిల్లా నుంచి స్టేట్కి పంపుతాం. మన ప్రాంతం నుంచి జిల్లాకి ఎక్కువ మంది, జిల్లా టీంలో మన జంగారెడ్డి ప్రాంతంలో ఎక్కువ మంది ఉండే విధంగా గేమ్స్ ఆడతారని చెప్పి తెలియజేస్తే అందరూ కూడా ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఒక మండల స్థాయిలో కాదు, సచివాలయ స్థాయిలో కాదు, జిల్లా స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలో కాదు, నేషనల్ స్థాయిలో కాదు, ప్రపంచ స్థాయిలోనే ఈ ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రజలందరినీ కూడా, ఈ యువతనంతా కూడా ఈ క్రీడల ద్వారా మరి మంచి ఉచ్ఛేదాన్ని తీసుకొచ్చే విధంగా మరి ప్రైజ్ మనీని కానీ, మెమోండాలు కానీ అలాగే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆడుదాం అనే కార్యక్రమం, కలిసి ఆడుదాం కలిసి గెలుద్దాం అనే కార్యక్రమం అండి. ఎవరో కూడా తారతమ్యం లేకుండా గెలిపోవటం అనేది సహజంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని, యువత అంతా కూడా స్ఫూర్తిగా తీసుకొని మిగతా యువతకు కూడా మీరు ఆదర్శంగా నిలబడి మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఇక్కడ క్రికెట్ కానీ, షటిల్ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ, అలాగే వాలీబాల్ కానీ ఈ టోర్నమెంట్స్ అన్నీ కూడా మరి బహుత్తరమైన కార్యక్రమంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు. ఈ యొక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ డిసెంబర్ నెలలో ఈ క్రీడల్ని కూడా నేను మరి చేసే విధంగా నేను తీర్మానం చేస్తాను. ఈ రోజున ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇది చరిత్రలో ఇంతవరకు ఎక్కడా లేకుండా ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. మనకి ఇప్పుడే సంక్రాంతి పండుగ జనవరి 13వ తారీఖు వస్తుంది. కానీ ఈ సంవత్సరం 16 రోజుల ముందే మనకి పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ 30,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల దాకా ప్రైజులు ఇస్తారు. అందరూ పాల్గొనవలసిందిగా కూర్చున్నాం. 136 టీంలు ఇక్కడ పాల్గొంటున్నాయి. ఇక్కడ టౌన్ హాల్ మొత్తం స్టేట్ వైడ్ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు అందరూ పాల్గొనవలసిందిగా కూర్చున్నాం.